నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. సమ్మర్లో పుచ్చకాయ మామిడికాయ ఫుల్ డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే బాడీ హైడ్రేట్గా ఉంటుంది, పొట్టకు కూడా చల్లగా అనిపిస్తుంది. కానీ పుచ్చకాయను షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా అనే సందేహం మాత్రం ఉంటుంది. ఇది మరీ అంత తీయగా ఉండదు కాబట్టి తినొచ్చులే అనుకుంటారు. వైద్యులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయలో నీరు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ ఇది కొంచెం ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంటే 100 గ్రాముల పుచ్చకాయలో GI 72 ఉంటుంది మరియు ఇందులో గ్లైసెమిక్స్ లోడ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు 1 కప్పు పుచ్చకాయ తినొచ్చు. ముఖ్యంగా పుచ్చకాయను షుగర్ వ్యాధిగ్రస్తులు అల్పాహారంగా మాత్రమే తినాలని గుర్తుంచుకోవాలి. భోజనం వలె కాదు, అలాగే రాత్రిపూట పుచ్చకాయ తినకూడదు. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే తినకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం లేదా సాయంత్రం పుచ్చకాయ తినడం మంచిది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ మరియు చల్లదనం లభిస్తుంది. ఈ పండులో విటమిన్ C, A, B6 వంటి పోషకాలు మరియు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, ఫాలెట్ వంటి కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ తినడం బరువు తగ్గడానికి మంచిది మరియు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. జుట్టు దృఢత్వాన్ని పెంచుతుంది, చర్మాన్ని మృదువుగా చేస్తుంది, మూత్రనాళాలు ఇన్ఫెక్షన్లు నయం చేస్తుంది, శరీర అలసటను దూరం చేస్తుంది మరియు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. అయితే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, ప్లామ్స్, పీచెస్, బెర్రీ, కివి, జామ, నారింజ, బొప్పాయి పళ్ళు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని మితంగా తింటే మంచిది.